ప్రకాశం జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధిని అందించడానికి జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో ప్రఖ్యాతిగాంచిన సెంచూరియన్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో శుక్రవారం ప్రకాశం భవనంలో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సెంచూరియన్ యూనివర్సిటీ ప్రతినిధి జేఎన్ రావు, వనరుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్, డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ రవితేజ, డిఆర్డీఏ పీడీ నారాయణ, జెడ్పీసీఈఓ చిరంజీవి, జిల్లాలోని పాలిటెక్నిక్, ఐటీఐ కాలేజీల ప్రిన్సిపాల్స్, జిల్లా ఉపాధి అధికారి రమాదేవి, జిల్లా పరిశ్రమ కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, స్టెప్ సీఈఓ శ్రీమన్నారాయణ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు మాట్లాడారు. జిల్లాలోని నిరుద్యోగ యువతకు ముఖ్యంగా మైనింగ్, పోర్టులు, హార్టికల్చర్, ఆక్వాకల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్, హైడ్రోకార్బన్ తదితర రంగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసి వీటిని ఇండస్ట్రీస్కి కనెక్ట్ చేయటం వల్ల జిల్లాలోని నిరుద్యోగ యువకులు నవీనాన్ని మెరుగుపరుచుకొని ఉద్యోగాలు పొందడంలో ఎంతో మేలు జరుగుతుందని కలెక్టర్ అన్నారు. అందులో భాగంగానే త్వరితగతిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ను ఏర్పాటు చేయడానికి ప్రణాళికను సిద్ధం చేయమని జిల్లా యంత్రాంగానికి కలెక్టర్ రాజాబాబు సూచించారు.